మల్లన్న కోసం పోటీ నుంచి తప్పుకున్న 6 స్వతంత్ర అభ్యర్థులు ఆఖరి రోజు నామినేషన్ల ఉపసంహరణ. తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన వ్యక్తిపై పోటీ చేయలేం, రైట్ టు రీకాల్ ద్వారా ప్రజలకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు తీన్మార్ మల్లన్న, సరైన వ్యక్తి, ఆయన్ని పెద్దల సభకు పంపాలి, మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నిన్న ఒక 6 ఇండిపెండెంట్లు మద్దతు ప్రత్యేకంగా మల్లన్న కోసం తప్పుకుంటూ మల్లన్న గెలవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటిది ఉపసంహరణ కార్యక్రమం ఉండే, ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళంతా. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన నామినేషన్ వేసిన రోజునే తన పేరిట తన కుటుంబం పేరిట ఉన్నటువంటి 1.5 కోట్ల స్థిరాస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆయన ఇవ్వడం జరిగింది. రాజకీయాలను చాలా స్వచ్ఛందంగా అవినీతి లేకుండా ప్రజలకి తన తెల్ల కాగితం లెక్క ఉండాలని చెప్పేసి ఆయన భావించి అలా 1.5 కోట్ల స్థిరాస్తిని ప్రభుత్వానికి రాసి ఇవ్వడం కూడా నాకు బాగా నచ్చింది. అదేవిధంగా అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉన్నట్లయితే, పెద్దల సభలో ఉన్నట్లయితే ప్రజలకి ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నారంటే తన మీద తాను రైట్ టు రీకాల్. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 1952 నుంచి ఎలక్షన్లు, అంటే ఈ దేశంలో 1952 నుంచి ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి కూడా పరిశీలిస్తే తన మీద తన రైట్ టు రీకాల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి శాసనసభలో కానీ శాసన మండలి సభలో కానీ నేను ఎక్కడా కూడా కని విని లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు తన మీద తాను కొంతకాలం పనిచేసిన తర్వాత, అంటే ఇక్కడ పట్టభద్రుల ఓటర్లు అతన్ని గెలిపించిన తర్వాత కొంతకాలం శాసన మండలిలో ఉండి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడిన తర్వాత తన మీద తానే రైట్ టు రీకాల్ చేస్తా అని చెప్పేసి ఆయన మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా నాకు బాగా నచ్చింది వ్యక్తిగతంగా. కాబట్టి అటువంటి వ్యక్తి పెద్దల సభలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించి అతని కోసము విత్డ్రా చేసుకున్నాము, అతని గెలుపు కోసం పనిచేయబోతా ఉన్నాము. పిహెచ్డి స్కాలర్ నరేందర్ గౌడ్ అని ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి స్కాలర్ ఇందాక మాట్లాడింది, వస్తా అంటారు వాళ్ళు. తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి. మీరందరికీ ధన్యవాదాలు. 6 స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకొని తీన్మార్ మల్లన్న కోసం మేము ఉపసంహరించుకుంటున్నాం, తీన్మార్ మల్లన్నకు మద్దతు చేస్తున్నామని చెప్పి వాళ్ళంతా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక తీన్మార్ మల్లన్నను గెలిపించాలి, ప్రశ్నించే గొంతుక చట్టసభలో ఉండాలి, కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. నడుగుడెం కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి.